దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఉద్రిక్తతకు వేదికైంది. నిరసన కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా నిరసనకారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని వారాలుగా నీట్ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు యువకులు నిరసన చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఈ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండగా దేశవ్యాప్తంగా ఈ నిరసన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్యమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్చుక్ కూడా మద్దతు తెలుపుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఇంకు చల్లడం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనతో జంతర్ మంతర్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంకు చల్లిన మహిళ చర్య వెనుక ఉద్దేశమేమిటి, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే అంశాలపైన పోలీసులు విచారణ చేపట్టారు. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.